మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఏదైనా కలిసినవి అరాచకాలు చేసింది కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఒక తప్పు చేసింది మళ్ళీ తప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తూ లడ్డు కలిసి జరగట్లేరని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టము. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారాలు చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించేప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో పథకం కాదు ఓడుతున్నా అవుతుంది మీ సీటు. తస్మాత్ జాగ్రత్త. విశిష్టత కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే సాక్షిగా క్షమాపణలు కోరాలని మనస్ఫూర్తిగా మా మహాశక్తి టీం తరఫున కోరుకుంటున్నాం. అరే నమ్మకండి అంటే